నానే నీకెవరిష్టం బాగా? ఇంతమంది హీరోయిన్లను చూసినావు, మంచి మంచి హీరోయిన్లు, నిన్ను కోరిలో ఏడుస్తావు, తుడుస్తావు, గడ్డం పెంచుతావు, అసలు కృష్ణగాడి ఎంతోమంది హీరోయిన్లతో చేసినావు. నీకు బాగా నచ్చిన హీరోయిన్? యాక్టింగ్ వైజ్ అంటున్నారా? యాక్టింగ్ వైజ్గా, ఫ్రెండ్షిప్ వైజ్గా, అన్ని రకాలుగా. ఈ అమ్మాయి నా లైఫ్లో మర్చిపోలేనా? బెస్ట్ ఫ్రెండ్షిప్ వైజ్గా చాలా అందరూ ఎవ్రీవన్ ఇస్ క్లోజ్. మేమిద్దరం అయితే నేను ఇట్లా నేను లేను అక్కడ బయట వేరే ఊర్లో ఉన్నా సరే, హైదరాబాద్లో ఉంటే కిటే ఇంటికి ఫోన్ చేసి వెళ్ళిపోతుంది. చూసినావా అమ్మ, నువ్వేమో దోశ తినాలని ఉందని ఒకరోజు మా ఇంటికి వచ్చి తనే దోశలు వేసుకొని రా వచ్చి చెప్తా, దోశ ఏం తింటావు అంటే దోశ, ఓకే దోశ కమ్ ఆన్ వెరీ గుడ్ అని ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత అందరు కిచెన్లో, అప్పుడు మా అమ్మ ఎవరు లేరు ఇంట్లో, అందరు నవ్వుకుంటున్నారు, పని మనిషి అందరు నవ్వుకుంటున్నారు. ఎందుకు వీళ్ళు ఎంతసేపు అయినా టేబుల్ మీద కూర్చున్న దోశలు రావట్లేదు ఏంటి? అంజు కూడా వెళ్ళి తను కూడా నవ్వుతుంది, అందరు నవ్వుకుంటున్నారు. ఏంటంటే మధ్యలో పిండి పెట్టుకొని అందరూ ఎవరికైనా వచ్చే దోశ వేయటం అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. ఎవరికి సో దే ఆల్ థాట్ దే గాట్ పిండి ఎవ్రీథింగ్, దోశ కమన్, వాళ్ళకి దోశ వేయడం రాదు. వాళ్ళు అప్పుడే రియలైజ్ అయ్యారు దే పుట్ ఎవ్రీథింగ్ బట్ దే డోంట్ నోబడీ నోస్ హౌ టు. సో దెన్ దే కేమ్ అవుట్ అండ్ సెడ్ యు ఓన్లీ ఆస్క్ ఫర్ దోశ, నో కమ్ మేక్ దోశ. సో తనే వంటగదిలో తనే చేసుకొని తనే తినింది. ఎవ్రీ టైమ్ అంజు లాస్ట్ మీ ఇంటికి వస్తావా, ఏం తింటావు? దోశ. మనం చేసిన ప్రయత్నాన్ని ప్రతి భాషలు మాట్లాడుకొని చూసి ఆనందపడాలి. మీకందరికీ మనందరికీ మన సినిమాలో కష్టపడ్డ అసిస్టెంట్ డైరెక్టర్లకు కానీ, డైరెక్టర్ కానీ, ఈ టెక్నీషియన్స్ కానీ, లైట్ మ్యాన్ల ప్రతి ఒక్కరం కష్టపడ్డాం. సత్యం గారి గురించి చెప్పాలి కదా. ఓ మ్యాడ్, ఎంత బాగా చేశారు సినిమాటోగ్రఫీ అసలు ద గ్రేట్. కానీ ఆ టోన్ సినిమా